రావడం జరిగింది. వచ్చినాక కొద్దిమంది వ్యక్తులు అంటే ఇవాళ చాలా మంది పోలీసు వాళ్ళు రావడం జరిగింది. నేనే సర్ప్రైజ్ ఉండే, అరే ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చినంటే సార్ ఇట్లా వేరే వాళ్ళ ప్లాట్ ఉంది ఇట్లా సంగతి అని అంటే నేను డాక్యుమెంట్ తెచ్చుకోండి, డాక్యుమెంట్ ఉంటే గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇయ్యేది, అది లేదు కాబట్టే వాళ్ళకు అంత క్లియర్ ఉంది కాబట్టి గవర్నమెంటే దీనికి డబ్బులు శాంక్షన్ ఇచ్చింది 8.5 లక్షలు ఓపెన్ జిమ్కి. కాలనీ వాళ్ళు కాదు అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మల్లాపూర్ డివిజన్లో అందరూ కూడా. ఎందుకంటే నేను కూడా ఎక్కడ కూడా నేను కానీ మా అన్న ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, మున్సిపల్ చైర్మన్ ఉండే, నేను వచ్చి కూడా 2 ఇయర్స్ ఇప్పుడు ఇంకా 2 ఇయర్స్ కానీ 2 ఇయర్స్ దగ్గర వస్తూ ఉంది. నేను కూడా ఒక్క జాగా కూడా ఎక్కడ కబ్జా చేయలేను. నేను అయిన కాడికి గవర్నమెంట్ ల్యాండ్లు అన్నీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఇది కూడా పార్టీలోనే శాంక్షన్ వచ్చినాకనే ఈరోజు నేను కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అయితే ఇక్కడ కొద్దిమంది అంటే సీఎం గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ జాగాలు కబ్జా కాకుండా చూస్తూ ఉన్నాడు. మేము అన్నీ కూడా నేను కూడా నిజంగా కూడా చూస్తూ ఉన్నాను. నేను ఈ రకంగా ఎట్లుంది అంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ అంటే ఇక నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ జాగాలు ఉంటే అక్కడ ఏదో ఒక డాక్యుమెంట్ సృష్టిస్తున్నారు. దాన్ని సృష్టించి ఎప్పటిదో పాతది అంటాడు, 20 ఏళ్ళ కింద అంటాడు, 30 ఏళ్ళ కింద అంటాడు, తీసుకొచ్చి జాగాలు తీసుకొని అమ్ముకుంటున్నారు, కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు మీరే ప్రొటెక్ట్ చేయాలి, మేము కాదు. మేము ఆపోజిషన్లో ఉన్నాము, మేము మీకు ఇంకా కావాలంటే మేము సపోర్ట్గా ఉంటాం మేము, కానీ మిమ్మల్ని బదలాం చేసే నాకు ఇంట్రెస్ట్ లేదు నిజంగా కూడా హానెస్ట్గా. ఎందుకంటే మా అన్న కూడా కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, నేను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఎమ్మెల్యే కొట్లాడి నేను ఓడిపోయిన 14లో. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీరు మిస్గైడ్ చేసి జనాల దగ్గర పైసలు తీసుకొని వాళ్ళని పాపం వాళ్ళని అంటే ప్రాబ్లం చేయకుండా వాళ్ళకి అమ్మి వాడు ఎవడో దొంగ డాక్యుమెంట్ కొనుక్కొని వచ్చి ఈరోజు నరకం చూస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒక్కటే, నేను అడుగుతున్నది ఒకటే, ఏదైతే గవర్నమెంట్ జాగా ఉందో మేము గవర్నమెంట్ ఆల్రెడీ దానికి శాంక్షన్ ఇచ్చింది కాబట్టి కంపల్సరీ అక్కడ కట్టిపియాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను కలెక్టర్ గారిని కూడా కలుస్తా, ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళతో కూడా మాట్లాడతా. ఈరోజు పాపం సిఐ గారు ఒక 15-20 మంది పోలీసులను తీసుకొస్తే నాకే బాధేసింది. నేనే గన్మెన్లను పెట్టుకోలేదు, ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారు అని అడిగిన. అంటే సార్ ఇట్లా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అంటే పాపం నేను అన్నా సార్ నేను ఎక్కడ కూడా నా దిక్కించి ఏ పోలీసులకు కానీ ఆఫీసర్లకు కానీ నా దిక్కించి ఏ ప్రాబ్లం ఉండదు. ఏదున్నా వాళ్ళతోటి అనుకూలంగా వాళ్ళు ఏది చెప్తే దాన్ని బట్టి మనం పోదామనే ఆలోచన చేసి చెప్తాను నేను. కానీ గవర్నమెంట్ జాగాలు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫీసర్లకు కానీ అందరు ఎవరికన్నా కానీ గవర్నమెంట్ జాగాలు ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను.